వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తామో, సాత్వికమైన మనసుతో స్వీకరిస్తామో, ఇది దేవుని మాట అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, నమ్మదగినదిగా మనం నమ్మిన వారిగా మారతాం. అంటే నమ్మిన వారు విశ్వాసులు. విశ్వాస జీవితానికి పునాదే నమ్మకం. వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మరలా ఆదివారం రాగానే ఆరాధనలో పాల్గొనటానికి మరలా సిద్ధపడి మరలా ఆదివారం ఆరాధనలో కూర్చుంటున్నాం. కానీ దేవుడు ఆరాధనకు వస్తున్న తన పిల్లలైన మనము లేదా సంఘము ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. అలా ఉండకపోతే మీరు వచ్చి కూడా ప్రయోజనకరంగా ఉండదు అని కూడా చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక విలువైన మాట మనకు అక్కడ కనబడుతుంది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల మొదటి దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి అన్నాడు. తిమోతికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు పౌలు గారే. సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘాన్ని ఎలా కాచుకోవాలో, సంఘాన్ని పరలోకానికి వెళ్ళే విధంగా ఎలా సిద్ధపరచాలో, మరి తిమోతికి అనేక రకాలైన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పౌలు గారు. అంటే నా కుమారుడైన తిమోతి అని అంటుంటాడు. నా కుమారుడైన తిమోతికి నేను చెప్పబోతున్న హెచ్చరికలు ఏం చెప్తున్నాడు? జీవము గల దేవుని సంఘములో నువ్వు కాస్తున్నావు కదా, ఆ సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియాలి. జనులకు ఆయనకు సంబంధం ఏమిటి చెప్పండి? అంటే సంఘాన్ని ఆయన కాస్తున్నాడు గనక మరి ఏమంటున్నాడంటే జీవము కలిగిన దేవుని సంఘం. ఇది ఏ సంఘం అనంటే జీవము కలిగిన దేవుని సంఘం. మరి ఈ సంఘాన్ని కాచేటప్పుడు ఎలా వారు ప్రవర్తిస్తున్నారో ముందు ఎవరికి తెలియాలి అంట? సేవకుడుగా తిమోతి గారికి తెలియాలట. అప్పటికి ఆ సంఘాన్ని కాస్తున్నది తిమోతి. తిమోతి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి అంటున్నాడు. అంటే సంఘానికి రావటం సంగతి కాదు, కానీ సంఘానికి వచ్చేటువంటి వారి యొక్క ప్రవర్తనలో మార్పు ఉండాలి, మార్పు రావాలి. మార్పు అనేది లేకపోతే సంఘానికి వచ్చి కూడా ప్రయోజనకరంగా ఉండదు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. అందుకే పాత నిబంధనలోని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితేనండి మంచి విషయాలు అక్కడ కూడా మరి ప్రసంగి గారి ద్వారా మనకు వినబడుతుంటాయి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అండి, జీవము గల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో ఇది మన పాఠం. అసలు జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అన్నదే పాఠం. మరి దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. అంటే ఈరోజు క్రైస్తవులకు ఏమర్థమైంది? ఆదివారం రాగానే రొట్టె గుర్తుకొస్తుంది, ద్రాక్షారసం గుర్తుకొస్తుంది, మంచి వస్త్రాలు గుర్తుకొస్తాయి, మంచి భోజనాలు గుర్తుకొస్తాయి. ఆచార ప్రకారంగా ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను కదా అనే
ఒక దిగ్భ్రాంతి. అంటే ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళాలి అన్నది ఒక ఆనవాయితీగా క్రైస్తవుడు లేదా జీవము కలిగిన దేవుని సంఘంలోని సభ్యులు ఆలోచిస్తున్న విధానం ఆచార ప్రకారంగా, ఏమండి, ఆనవాయితీ ప్రకారంగా వెళ్ళాలి అనే భావన ఉందే తప్ప వెళ్ళేది బాధ్యతగా వెళ్ళాలి అన్నది మాత్రం మర్చిపోయారు. ప్రేమన్న దేవుని పిల్లలారా, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఆ పిల్లలను పోషించే బాధ్యత ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా బాధ్యత అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంటుంది. నా కుమార్తెకు నేను సిద్ధం చేయాలి, నా కుమార్తెకు వస్త్రాలు వేయాలి, నా కుమార్తెను స్నానం చేయించాలి, వారికి భోజనం పెట్టాలి, వారిని చూసుకోవాలి, పోషించాలి అన్నది ఎవరో చెప్పరు. ఎందుకంటే మన బాధ్యత అది. మనకు పుట్టారు గనక, మనం కన్నాము గనక, కన్నందుకు వారిని చూసుకునే బాధ్యత ఎవరో చెప్పరు, మనకు తెలిసిపోతుంది. మరి ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం పొందిన మనకు కూడా బాధ్యత అనేది ఎవరో చెబితే కాదు, కానీ బాధ్యతగా మనం వెళ్ళాలి. జీవము కలిగిన దేవుని సంఘములో బాధ్యతగా వెళ్ళాలి. ఎందుకంటే ఏమంటాడంటే ప్రియులారా, మనము సమాజముగా కూడుకొనటం మానకూడదు అంటాడు. అంటే సంఘముగా మనందరం కూడా దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మాటలు ఆలోచించడానికి సంఘముగా కూడుకునే దాన్ని మనం మానుకోకూడదు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి ఎంత పని ఉన్నా, ఎందుకంటే బాధ్యత అనుకున్నప్పుడే ఆ ఆలోచన వస్తుంది, నేను మానుకోకూడదు, ఈరోజు పోకుండా ఉండకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎంత పని ఉన్నా, ఎలాంటి పని ఉన్నా మన బాధ్యత కదా అది. ఎందుకంటే బాధ్యత అనుకుంటే వెళ్తాం, ఆనవాయితీ అనుకుంటే ఈరోజు వద్దులే అనుకుంటాం. ఆలోచిస్తున్నారా మీరు? ఆనవాయితీగా, ఆచార ప్రకారంగా, క్రైస్తవ ఆచారం ఇది అని అనుకుంటే ఏదైనా చిన్న పని ఉంటే కూడా ఈరోజు వద్దులే అనుకుంటాం, చిన్న పని ఉంటే కూడా. కానీ నేను వెళ్ళటం అనేది బాధ్యత, దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు సమాజముగా కూడుకొనుట మానక అంటాడు. సమాజముగా కూడుకొనుట మానకూడదు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా సంఘముతో కలుసుకోవాలి. ప్రేమన దేవుని వాళ్ళరా, అదే చెప్తున్నాడు. జీవము కలిగిన దేవుని సంఘములో మరి జనులు ఎలాగ ప్రవర్తించాలి, దేవుని పిల్లలైన వారు. అలాగే దేవుని మందిరానికి పోవునప్పుడు మీ యొక్క ప్రవర్తన, మన కదలికలో, ప్రవర్తన అంటే మన కదలికలో, మన ఆలోచన విధానం ఎలా ఉంది? లోక సంబంధంగా ఆలోచిస్తుందా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాన్నే ఆలోచిస్తుందా? వాక్యం వినేటప్పుడు మనసు ఎక్కడైనా ఉందా? ఏ పని మీదనైనా ఉందా మనస్సు? దేని గురించి అయినా ఆలోచిస్తుందా? బట్టలు ఉతకాలనో, వంట చేయాలనో, భర్త గుర్తుకు రావటమో, పిల్లలు గుర్తుకు రావటమో. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు, వినటానికి కూర్చున్నప్పుడు సమస్త కల్మషాన్ని మీరు తీసేసుకోవాలి, అప్పుడే వాక్యం ఫలిస్తుంది అంటాడు. సమస్త కల్మషం ఉంటుంది అంటే వాక్యం ముందర కూర్చున్న తర్వాత ఇక అన్ని పనులు దిగువే, వాక్యం తర్వాతే. వాక్యాన్ని వినటానికి కూర్చున్న తర్వాత అన్ని పనులు దీని తర్వాతే, వాక్యం తర్వాతే. అది అనుకోవాలి. అప్పుడే వాక్యం తొందరగా అర్థమవుతుంది. అలా తొందర అర్థం కావటానికే సమస్త కల్మషం అన్నాడు. వంట చేయాలనుకున్నాడు అనుకో, అది తప్ప ఏమన్నా? వాక్యం ముందర కూర్చున్నప్పుడు, వాక్యాన్ని వినాలనుకుంటున్నప్పుడు మరలా వంట గుర్తొచ్చింది అనుకోండి, అది కల్మషమే. మన వాక్యం మరి వినని సమయంలో మనం వంట గురించి ఆలోచించాము, వంట చేస్తున్నాం అనుకోండి, అది తప్పు కాదు, కల్మషం కాదు. వాక్యం ముందు కూర్చొని ఇక దేని గురించి ఆలోచించినా అది కల్మషం అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దేని గురించి ఆలోచించినా అది కల్మషమే. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు
దేవుని యొక్క వాక్యాన్ని జనులు వాక్యాన్ని వినేటప్పుడు వాక్యాన్ని మాత్రమే వినాలే తప్ప దేని గురించి కూడా మన ఆలోచన ఉండకూడదు, దేని గురించి చింత ఉండకూడదు, దేని గురించి ఆలోచన చేయకూడదు. కేవలం వాక్యమే వినాలి. ఎందుకంటే వాక్యం అంటే దేవుని మనస్సు. వాక్యం అంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో, ఏ భావజాలాన్నైతే ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడో అదే వాక్యం. ఎవరు చెప్పరండి. నా మనసులో ఉన్న అన్ని విషయాలు మీకు చెప్పలేను నేను. అర్థమవుతుందండి? నా మనసులో ఉన్న ఏ విషయమైనా మీకు నేను చెప్పలేను. కానీ దేవుడు తన మనసులో ఏవైతే విషయాలు ఉంటున్నాయో అన్ని విషయాలు 66 పుస్తకాల గ్రంథముగా క్రోడీకరించి 66 పుస్తకాల గ్రంథంగా మిళితం చేసి ఆయన మనసులో ఉన్నటువంటి మాటలన్నింటిని కూడా మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు మనం కావాలి కదా. ఆయనకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుకోవడానికి కావలసిన సమాచారాన్ని మనకు అందిస్తాడు, ఆ సంగతులను మనకు అందిస్తాడు, అందించాలనుకుంటాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త. మన కదలికలు ఎలా ఉన్నాయి? మందిరం అంటే వాక్యం కొరకే వెళ్తున్నామా? మందిరం అంటే ఇంకా దేని కొరకైనా వెళ్తున్నామా? మందిరము అంటే దేని కొరకైనా ఆలోచిస్తున్నామా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుని సంఘం, ఇది జీవము కలిగిన దేవుని సంఘములో ఈ దేవుని పిల్లలైన వారు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. ఎలా ప్రవర్తించాలి ఇప్పుడు చూద్దాం బైబిల్లో. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనాలు రెండు కలిసి ఉంటాయి. ఒకసారి చూద్దాం. 13 నుంచి చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, వ్రాయబడి ఉన్నది అని అంటే పాత నిబంధన మొదలుకొని ఏ గ్రంథాన్ని మనం మరి తొంగి చూసినా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఉంటుంది. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవదూతలు పరలోకమందు దేవుణ్ణి పొగుడుతుంటే, పరిశుద్ధుడు అనేది ఆయన నామం. అది పరిశుద్ధుడు అనేది ఆయన నామం. అంటే ఏ మచ్చ డాగు కనబడని మరి ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది ప్రియమైన వాళ్ళరా. అందుకే నేను పరిశుద్ధుడను గనుక ఏమండి, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనలో నుంచి వచ్చిన వారు కూడా ఎలా ఉండాలి ఆయన కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. చూడండి ప్రేమన దేవుని పిల్లల సమస్త ప్రవర్తన. అది చెప్పాను కదా ఇందాక. మన కదలికలు అనగానే మన కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, కళ్ళు కదులుతాయి, నోరు కదులుతుంది, నాలుక కదులుతుంది, చెవులు కూడా కదులుతాయా? ఎందుకు కదులు? బయట ఏదైనా భయంకరమైన శబ్దం ఏదైనా వచ్చిందనుకోండి, చెవులు కూడా కదులుతాయి. అంటే మన చెవులు ఎక్కడ పోతాయి? బయటికి వెళ్ళిపోతాయి, ఆ శబ్దం మీదకి వెళ్తాయి. ఇలా వాక్యం ఎంత మొత్తుకొని చెప్తున్నా చెవులు బయటికి వెళ్ళిపోతాయి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అంటే మన యొక్క ప్రవర్తన తీరు మరి అన్ని విషయములలో పరిశుద్ధత మన ప్రవర్తన అంతటిలో
ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఒక మనిషిలో ఏ అవయవాలు అయితే ఉంటున్నాయో, ఏ అవయవాలు ఎలాంటి పాపం చేయగలదో వాటన్నింటి విషయంలో అని అర్థం. ప్రవర్తన అనగానే దేహముతో జరిగించిన ఏ కార్యక్రమమైనా అన్నీ. ఇప్పుడు నోరైతే ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. మంచే చూస్తాయా? చెడు కూడా చూస్తాయా? గాంధీజీ ఏమన్నాడు 3 కోతులను పెట్టి? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని చెవులు, మూతి, కళ్ళు మూసుకుంటూ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? అంటే చెడు అనేది చెవులతో వినొచ్చు, చెడు అన్నది కళ్ళతో చూడొచ్చు, చెడు అన్నది నోటితో మాట్లాడొచ్చు. కనుక ఈ ప్రవర్తన అనగానే అన్ని అవయవాలకు సంబంధించినదంటే ఏది చేసే తప్పు అది చేస్తూనే ఉంటుంది. కళ్ళు చేసే తప్పు కళ్ళు చేస్తాయి, నోరు చేసే తప్పు నోరు చేస్తాయి. పాపం ఇదంతా. చెవులు చేసే తప్పు చెవులు చేస్తాయి. అర్థమవుతుందా? నాలుక చేసే తప్పు నాలుక చేస్తుంది. శరీరంతో జరిగించినది ఏదైనా కూడా శరీరం అనగానే ఈ శరీరంలో భాగాలు ఇవన్నీ, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ కూడా శరీరంలోని భాగాలు. ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటిని కూడా అన్ని విషయముల యందు మీరు ప్రవర్తనలో పరిశుద్ధత రావాలి అంటున్నాడు. చూడండి మాట అదే కదా. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అనగా అవయవాలతో జరిగించేటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. అంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరానికి వెళ్ళేటప్పుడు మన ధ్యాస అంతా కూడా వాక్యం అనుకోవాలి. వాక్యం అనుకున్నప్పుడే వాక్యాన్ని అర్థం చేసుకోగలం. మన ఆలోచన కేవలం వాక్యం మీద కేంద్రీకరించినప్పుడు ఇంక వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమండి, అందరూ మందిరానికి వచ్చినప్పుడు వస్త్రాల గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ బంగారం పెట్టుకున్నారంటే బంగారం గురించి మాట్లాడుకుంటుంటారు. ఏవైనా హెయిర్ స్టైల్గా మార్చారంటే హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, క్రైస్తవులు అందరూ కూడా ఏమనుకుంటారు? మాట్లాడుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడానండి, వాక్యం అనేదే తర్వాత, ముందు మన మాటలు అనుకుంటారు. వాక్యం అనేదే తర్వాత, ముందు మన మాటలు. అంటే అర్థం ఏంటి? నేను వెళ్తే చాలు అనుకుంటారు. చర్చికి వెళ్ళి వస్తే చాలు, ఇంకేమవసరం? చర్చికి వెళ్ళి రావటం అనేది ఒక పెద్ద గొప్పతనం అనుకుంటుంటారు చాలామంది. ఇది ఒక గొప్ప విషయం అనుకుంటుంటారు. అది కాదు. పౌలు గారు కొరంథీలకు ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏమన్నా చూడండి ఒకసారి. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళారంటే, జీవము కలిగిన దేవుని సంఘానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బాగానే ఉన్నాను, పాటలు బాగా పాడతాను, ప్రార్థన బాగా చేస్తాను, అర్థమవుతుందా, వాక్యం బాగా చదువుతాను అంటే అన్నింటిలో నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. పడిపోయే ఛాన్స్ ఉంది. ఏదో విషయంలో పడిపోయే ఛాన్స్ ఉంది మన ప్రవర్తనలో. ప్రవర్తన అనగానే అన్నీ చెప్పాను కదా ఇందాక. ప్రవర్తన అనగానే శరీరముతో జరిగించే ప్రతిదీ. చెవులు చేసే పనులు చెవులు, కళ్ళు చేసే పనులు కళ్ళు, నోరు చేసే పని నోరు. ఆలోచిస్తున్నారు? కనుక మనం నిలుచున్నామని అనుకుంటున్నామే కానీ మనం ఏదో విషయంలో పడిపోయేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. లోకం కదండి ఇది, లోకం కదా. దీన్ని ఏమన్నాడంటే లోకాన్ని ఉప్పుతో పోల్చాడు.
లోకాన్ని ఉప్పుతో పోల్చాడు. సముద్రపు నీళ్ళన్నీ ఉప్పుతో ఉంటాయి. ఏమండి? సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉంటాయి. చేప చప్పగా ఉంటుంది. చేప ఎందుకు చప్పగా ఉంది అంటే సముద్రములో ఉన్నటువంటి ఉప్పును తను అంటించుకోకుండా ఉంటుంది. మనము కూడా ఎలాగైతే ఉప్పు నీళ్ళలో చేప ఎలాగైతే ఉంటుందో మనము కూడా పాపం అనేటువంటి లోకంలో మనం ఉన్నాం. ఇక్కడ పాపం అనే లోకం, బురద ఏ సమయంలో మనకు అంటుతుందో తెలియదు. అంటే పాపం ఎప్పుడు అంటుతుందో మనకు తెలియదు. మనకే తెలియకుండా మనం అంటించుకునే ప్రమాదం ఉంది. కనుక ప్రమాదం ఉంది కనుక ఏమంటున్నాడంటే, ఇదిగో నిలుచున్నానని తలంచు ప్రతి వాడు కూడా, నిలుచున్నాను, నేను దేవునిలో ఉన్నాను, నేను దేవునిలో పాట పాడుతున్నాను, దేవునిలో ఉండి బ్రతుకుతున్నాను అనుకునే ప్రతి ఒక్కరు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయే అవకాశం ఉందా? ఎందుకు లేదు? పడిపోయే అవకాశం ఉంది కనుక పడిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. చూడని ప్రేమైన వాళ్ళారా, అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి మనము మన ప్రవర్తనలో జాగ్రత్తగా మనం ఉండగలిగితే లోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకోగలము. పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం అంటే అన్ని విషయంలో కూడా ఏమండి జాగ్రత్తగా ఆలోచించుకోవటం. ఒక మాట తీరు, ఒక కళ్ళు, ఏమండి, లేదా ఈ శరీరంతో జరిగించేవి ఏవైనా కూడా మనల్ని పాడు చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళ, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో దేవుడు చెప్తున్నాడు. మీరు ఇలా ఉండాలి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతతో ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు పుట్టిన మనమంతా పరిశుద్ధులమై ఉండాలి. ఆయనకి ఎలా పుట్టాము? ఇప్పుడు ఆయన ఆత్మను పంచి ఇచ్చాడు, తర్వాత మరలా చెడిపోయింది లోకం, మరలా ఇంకొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏంటి అవకాశం అంటే యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? మళ్ళీ పరిశుద్ధతలోకి రావాలి అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం ద్వారా మరలా మనం పుట్టాము, మరలా మనం పుడతాము. అలా మరలా మనం పుట్టాము గనక ఆయనకు పుట్టినటువంటి మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆయనకు పుట్టిన మనము పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ప్రియులారా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నాడు. చూడండి ప్రియులారా, అది సమాజంలో ఉన్నా, అది ఒంటరిగా ఉన్నా, నలుగిట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి వాళ్ళకి ఉంది. ఆలోచించండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను సంపాదించుకోవాలి అని అంటే ముందు మనం ఏమండి సంఘంలో ఉన్నప్పుడు వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి, వాక్యాన్ని స్వీకరించాలి. ఇది దేవుని మాట, ఇది నమ్మదగిన దేవుని యొక్క మాటను నేను నమ్మకంగా స్వీకరించాలి, అంగీకరించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో వాక్యం పట్ల మనం విధేయులుగా బ్రతుకుతున్నామని అర్థం. ప్రేమన వాళ్ళ వాక్యం పట్ల విధేయతతో ఉన్నాము అని. మన ఆదివారం కూర్చున్నాం కదా, ఆదివారం కూర్చున్నాం. ఎలా ఆరాధించాలి ఆయనను? ఆత్మతోనూ. 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఏమండి చూడండి, ఆలోచించండి. అంటే శరీర సంబంధమైనది ఏదైనా ఉంది ఇక్కడ ఈ మాటలో? ఆత్మతోనూ సత్యముతోనూ అంటే సత్యం అనగా వాక్యము, దేవుని ఆత్మ. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంటే ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు కనుక మనము కూడా ఆత్మలమే.
మనము అనే నేను అనే దాన్ని ఆత్మ, శరీరం కేవలం తొడుగు. ఈ శరీరానికి ఈ షర్ట్ ఎలాగైతే వేసుకుంటామో ఆత్మకు శరీరాన్ని దేవుడు తొడుగుగా వేశాడు. కనుక దేహములో ఆత్మ ఉండగానే, మనము అనేటువంటి నేను అనేటువంటి ఆత్మ ఉండగానే మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన కోరుకున్నది అదే. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో సంఘానికి వచ్చిన తర్వాత ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత సంపాదించాలి. తాను నిలుచున్నానని తలంచు ప్రతి వాడు పడకుండునట్లు జాగ్రత్త పడాలి. ఇంకా ఆలోచించను ప్రియులారా, ఏమండి? చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంటే పాపము నుంచి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అన్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకు మనం సంఘంలోకి, అంటే రాజ్యం అనగా దేవుని సంఘం, ఆ నివాసులుగా మనల్ని దేవుడే చేశాడు గనక మనము ఆ అంధకార సంబంధమైన అధికారం అనగా పాపంలో ఉన్నటువంటి దాంట్లో నుంచి, ఆ చెరలో నుంచి మనల్ని విడిపించి తీసుకొచ్చాడు. పాపం అనే చెరలో నుంచి తీసుకొచ్చాడు తన కుమారుని ద్వారా. కనుక ఆ కుమారుని ద్వారా వచ్చినటువంటి మనము ప్రవర్తనలో కూడా మనం ఎప్పటికప్పుడు మన జీవితాలను మార్చుకోవాలి. ప్రియమైన వాళ్ళ వాక్యం వింటున్నాం కదా, మరి వాక్యాన్ని ఆలోచిస్తున్నాం కదా. వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో, ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, వింటున్నామో, చదువుతున్నామో, ఈ వాక్యానికి విధేయత చూపడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని మనం పట్టించుకోవటం. వంట పట్టించుకోవాలంటారు చూసారా, వాక్యాన్ని పట్టించుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం పట్టించుకుంటామో, వాక్యానికి విధేయులుగా ఉంటామో, వాక్యాన్ని హత్తుకుంటామో, దేవుడు మనల్ని హత్తుకుంటాడు. దేవుని పిల్లలారా, ఆయన ప్రేమ, ఆయన యొక్క మరి కరుణలో మనం బ్రతకాలి అంటే, ఆయనలో ఉండి ఆనందించాలి అని అంటే ప్రియులారా, వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. అలా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.